హలో ప్రోగ్రామర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాటిక్ ఇనిషియలైజేషన్ బ్లాక్. ఓకే, మనం ఆల్రెడీ స్టాటిక్ వేరియబుల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో స్టాటిక్ కీబోర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మెయిన్గా మనము మెమరీ అనేది మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం అయితే యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ స్టాటిక్ వేరియబుల్ అయితే చూసాం. సో ఈ విధంగా అయితే మనము క్రియేట్ చేస్తాం. లాస్ట్ వీడియోలోనే మనము ఈ విధంగా క్రియేట్ చేస్తాం కదా. సో ఈ విధంగా అయితే మనము చేసుకోవచ్చు. ఈ విధంగా మనము డిక్లరేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ వచ్చేసి స్టాటిక్ బ్లాక్ అంటే మనకి స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసి తెలుసు, మెథడ్స్ ఈ విధంగా మెథడ్స్ క్రియేట్ చేసి తెలుసు. సో ఇప్పుడు బ్లాక్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకో స్టాటిక్ యూస్ చేసి మనం క్లాసెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్నర్ క్లాసెస్ అంటారు. సో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం దాని గురించి అయితే తెలుసుకున్నాం. నెస్టెడ్ క్లాసెస్ అంటారు దాన్ని. సో ఈ స్టాటిక్ బ్లాక్ ఎందుకు అని అడగచ్చు మీరు. ఓకే, స్టాటిక్ బ్లాక్ ఫస్ట్ దాన్ని సింటాక్స్ ఎలా ఉందో రాసేస్తా. సో ఈ విధంగా ఉంటుంది మనకి సింటాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే స్టాటిక్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా. ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. స్టేట్మెంట్స్ కానీ లాజికల్ థింకింగ్ ఏదైనా రాసుకోవచ్చు మనం ఇందులో. సో ఇందులో మనం ఏదైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, మీరైతే స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేస్తారు. దానివల్ల యూజ్ ఏంటి అంటే, సో మీకు ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, సో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏది కాల్ అవుతుంది ఫస్ట్, మామూలుగా స్టాటిక్ బ్లాక్ లేనప్పుడైతే మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మీరు స్టాటిక్ బ్లాక్ రాస్తారో జేవిఎం అనేది ఫస్ట్ స్టాటిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చి స్టాటిక్ బ్లాక్ని కాల్ చేస్తుంది. మీకు మెయిన్ మెథడ్ ఉన్నా కూడా స్టాటిక్ బ్లాక్ని ఇది కాల్ చేస్తుంది. ఓకే, ఇది స్టాటిక్ బ్లాక్స్ మీకు అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటే ఒక స్టాటిక్ బ్లాక్ని కాల్ చేస్తుంది, రెండు ఉంటే రెండు స్టాటిక్ బ్లాక్స్ కాల్ చేస్తుంది. అలా అన్ని స్టాటిక్ బ్లాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు మెయిన్ మెథడ్ని అయితే జేవిఎం కాల్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటి అని అడుగుతారు కదా మీరు. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో ఎప్పుడైతే మనకి క్లాస్ అనేది లోడ్ అవుతుంటుందో అప్పుడే మనం కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైంలో అయితే మనకి ఎప్పుడైతే మన క్లాస్ లోడ్ అవుతుంటుందో అప్పుడే మనం కొన్ని ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ విధంగా స్టాటిక్ బ్లాక్ తీసుకొని ఇందులో ఆ ఆపరేషన్స్ అన్ని మనము రాసుకుంటాం. ఓకే, సో మీకు రియల్ టైంలో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది, ఎప్పుడైతే క్లాస్ అనేది లోడ్ అవుతుంటుంది అప్పుడు మీరు కొన్ని టాస్క్స్ అని పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా స్టాటిక్ బ్లాక్ అయితే తీసుకోండి. ఓకే, సో ఇంకొక చెప్పాను కదా ఆల్రెడీ, ఆర్డర్ అనేది మీకు మెయిన్. ఓకే, మనం ఇంకా థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్గా చేసి చూద్దాం. మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి స్టాటిక్ బ్లాక్ అనేది. ఓకే, ఒక బ్లాక్ అయితే నేను క్రియేట్ చేస్తాను కదా. సో దీన్ని ఏం చేస్తానంటే ఎస్ఐబి అని పెట్టేసి SIB-1 అని పెట్టేసి, సో నేను చెప్పాను కదా ఇలాగా మనము ఎన్నైనా క్రియేట్ చేసుకో, ఒక క్లాస్లో మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసేసి ఈ విధంగా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసారంటే దాన్ని ఒక స్టాటిక్ బ్లాక్ అంటారు. ఈ విధంగా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ ఎట్టైనా ఇవ్వండి, మీరు ఇబ్బంది లేదు. కానీ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే జేవిఎం ఎలా కాల్ చేస్తుంటే ఏదైతే టాప్లో ఉంటుందో దాన్ని ఫస్ట్ కాల్ చేస్తుంది, దాని తర్వాత ఉండేది సెకండ్, దాని తర్వాత ఉండేది అని థర్డ్. అన్ని అయిపోయిన తర్వాత మీకు మెయిన్ మెథడ్ అనేది కాల్ అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా రాసుకుని అన్ని. ఓకే, సో ఇప్పుడు ఒక స్టాటిక్ బ్లాక్ రాశాను, ఇక్కడ ఒక స్టాటిక్ బ్లాక్ రాశాను, ఇక్కడ ఒక స్టాటిక్ బ్లాక్ అయితే రాశాను. సో ఇంకోటి కూడా రాయండి, మీకు ఇబ్బంది అయితే రాదు. ఇప్పుడు మొత్తానికి 4 రాశాను కదా. ఈ 4 అనేది జేవిఎం అనేది కాల్ చేసిన తర్వాతే మీకు మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అది ఎలాగని చూద్దాం. సో ఇక్కడ మనం రాసాం కదా, ఓన్లీ మనము ఇనిషియలైజేషన్ చేస్తాం. సో ఇనిషియలైజేషన్ చేసిన దాన్ని మనం ఇక్కడ డిక్లేర్ కూడా చేసుకోవచ్చు. స్టాటిక్ బ్లాక్లో డిక్లేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా చేసుకున్నా ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, మనమైతే ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది, మనకు కొంచెం అండర్స్టాండ్ అయిపోతుంది ఏంటి ఎలా కాల్ అవుతుంది అనేసి. చూస్తారు కదా 1 2 3 4 అన్నీ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ మెథడ్ ఆల్రెడీ నేను ఒకటి రాసి పెట్టాను స్టేట్మెంట్. సో అన్ని ఏదైతే మీరు రాసారో అన్ని స్టాటిక్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చి మెయిన్ మెథడ్ అయితే కాల్ అవుతుంది. ఓకే గైస్, సో ఇలాగా మీకు రియల్ టైంలో అయితే స్టాటిక్ని అయితే ఎక్కువ టైం యూస్ చేస్తుంటారు, ఎందుకంటే మెమరీ రిలేటెడ్ కాబట్టి. సో రియల్ టైంలో ఎప్పుడైతే మన క్లాస్ లోడ్ అవుతూ ఉంటుందో అప్పుడే మనం కొన్ని టాస్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఖచ్చితంగా స్టాటిక్ బ్లాక్ అనేది అయితే యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు వచ్చేసి మనం చేసే ప్రోగ్రామ్స్ ఎక్కడైనా వస్తాయి కదా, అప్పుడైతే మీకు క్లారిటీగా ఇంకా చెప్తాను ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తాం అనేసి. ఓకే, రియల్ టైం అంటే క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కానీ వేరే దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవడం కానీ అలాంటి దానికోసం అయితే మనము యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వరకు మీరు తెలిసి పెట్టుకోండి. జస్ట్ ఈ విధంగా స్టాటిక్ బ్లాక్ అయితే ఉంది, దీన్ని వచ్చేసి జేవిఎంఏ కాల్ చేస్తుంది. ఓకే, మనం ఎటువంటి మెథడ్స్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇలాగే స్టాటిక్ రిలేటెడ్గా ఇంకో టాపిక్ కూడా ఉంటుంది, దాన్నే ఇనిషియలైజేషన్ బ్లాక్ అంటారు. సో అది మీకు తెలియాలంటే 2-3 కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి. ఓకే, ఆబ్జెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలని తెలిసి ఉండాలి, అండ్ కన్స్ట్రక్టర్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. సో అందుకనేసి
ఆ రెండు టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాత మనము స్టాటిక్ ఇనిషియలైజేషన్ బ్లాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దీని గురించి మీరు తెలుసుకోండి. ఇప్పుడు వరకు మీకు స్టాటిక్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయడము, మెథడ్స్ ఎలా డిక్లేర్ చేయడము, ఈ విధంగా బ్లాక్స్ ఎలా డిస్కస్ చేయడం అనేది మీకు కొంచెం ఐడియా అయితే వచ్చిండాలి. ఓకే, సో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీటి గురించి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మన అప్కమింగ్ వీడియోస్లో వేరే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం.